గురూజీ హైదరాబాద్ నుంచి ధనలక్ష్మి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి ధనలక్ష్మి గారు. ఆ, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? భవానీ గారు. తప్పకుండా అండి. భవానీ గారు నక్షత్రం చెప్పండి. పుష్యమి నక్షత్రం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం తల్లి. నమస్కారం గురూజీ. భవానీ గారు ఏం కావాలి మీకు? మా కూతురు. అలా చెప్పండి, నా కూతురు భవానీ గురించి తెలుసుకోవాలేని. సరే, పుష్యమి నక్షత్రం ఏం చేస్తుంది భవానీ? భవానీ జాబ్ చేస్తుంది. ఎన్ని సంవత్సరాల నుండి? ఒక పాప ఒక బాబు గురూజీ నాకు. సరే తల్లి, ఒక పాప ఒక బాబు. కానీ పాప పేరు భవానీ, జాబ్ చేస్తుంది కదా? అదే గురూజీ, ఎట్లా ఉంటది ఆమెకి? గవర్నమెంట్ జాబ్ కోసము అనుకుంటున్నది. ఏం చదివింది భవానీ? ఎట్లా ఉంది? ఏం చదివింది భవానీ? ఎంతవరకు చదివింది? భవానీ MBA చేసింది గురూజీ. ఓకే, ఇప్పుడు ఉద్యోగం చేస్తూ ఉంది? చేస్తుంది మొన్న నుంచి. ఓకే, అంటే ఎన్ని రోజులైంది ఉద్యోగానికి వెళ్ళి? సంవత్సరం అవుతుంది గురూజీ. సరే తల్లి, సరే తల్లి. వివాహం అదే వస్తుందా లేదా, మంచిగా ఉందా? మరి గవర్నమెంట్ జాబ్ కూడా ఆమె అప్లై చేసింది. సరే అమ్మా, ఇప్పుడు గవర్నమెంట్ జాబే కావాలనా, ప్రైవేట్ జాబ్ వద్దంటున్నా? ఏమో గురూజీ, ఎట్లా ఉందో మీరు చెప్పాలి, ఇక తెలియదు కదా. ఎందుకంటే జాతకంలో ప్రైవేట్ జాబ్ ఉంది బాగుంది తల్లి, గవర్నమెంట్ జాబ్ లేదమ్మా. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబే కావాలంటే ఇంటికి ప్రభుత్వంలో ఎక్కడ తండ్రికి ప్రభుత్వం ఇస్తుంది తల్లి. యోగం ఉండేవాళ్ళు ప్రయత్నించాలి. కానీ భవానికి గవర్నమెంట్ ఉద్యోగం లేదు, అంటే ఒక యోగం లేదన్నమాట, ప్రభుత్వ యోగం. ప్రైవేట్లోనే మంచి పేరు, బాగా బుద్ధివంతురాలే నీ కూతురు, చాలా మంచిది. మంచి టాలెంటెడ్ పర్సన్, చక్కగా మాట్లాడుతుంది, మంచిగా అడ్వైజ్ ఇస్తుంది, అందరికీ బాగా మాట్లాడుతుంది. బాగుంది, జాతకం అయితే చాలా బాగుంది. వివాహం కూడా రెడీ ఉంది. మీరు అంటే ఈ సంవత్సరం అయిపోతుంది. అన్నీ రెడీ ఉన్నాయా? ఎక్కడ గురూజీ లేవు, అదే అనుకుంటున్నాము. అమ్మాయిని ఇంకో 1 సంవత్సరం 2 సంవత్సరాలు జాబ్ చేయని, సరేనా? చేసిన తర్వాత పెళ్లి చేయండి, అలా సరిపోతుంది. వేరే ఇంకేం అవసరం లేదు. ప్రస్తుతం ఉండే జాబ్లోనే అభివృద్ధి అయ్యేట్టు అమ్మాయికి నేను కొన్ని పరిహారాలు చెప్తాను. పుష్య నక్షత్రము, కర్కాటక రాశిలో జన్మించింది, శని మహాదశలో జన్మించింది అమ్మాయి. చాలా బాగుంది, బ్రహ్మాండమైన జాతకము. జాతకంలో ఎలాంటి దోషాలు ఇబ్బందులు లేదు, చాలా బాగుంది. ప్రతి శుక్రవారము సాయంత్రం పూట లేదా ఉదయాన్నే గోమాతకి ఈమె చేతుల నుండి ఏదైనా తినబెట్టమని చెప్పండి. మళ్ళీ ప్రతి మంగళవారం దుర్గామాత దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించి ఉదయాన్నే ఈ 16 వారాలు చక్కగా చేసుకుంటూ ప్రతీ నెల త్రయోదశి రోజు శివాలయంలో రుద్రాభిషేకం ఒక 11 మాసాలు ఇది చక్కగా చేసుకుంటే ఆరోగ్య భాగ్య ఐశ్వర్యాభివృద్ధి, ఉత్తమ దాంపత్య సుఖ జీవితాన్ని ప్రసాదిస్తుంది. పుష్య నక్షత్రం చాలా మంచిది, శని దశలో జన్మించింది. వివాహ జీవితంలో బాగుండాలంటే ఇప్పుడు నేను చక్కగా చెప్పించేసుకోండి. వివాహానికి ముందు కుంభ వివాహం చేసి తర్వాత వివాహం చేసుకోవాలి తల్లి. చెప్పించేయండి, మంచిదవుతుంది తల్లి. నమస్తే.